శిఖరాలను అధిరోహించాల్సిన విద్యార్థులు యువకులు వ్యసనాలకు బానిసలై జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారు. కిక్కు కోసం అడ్డదారులు తొక్కుతూ అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. వద్దని వారిస్తే చాలు అడ్డు చెప్పిన వాళ్లపై చేయి చేసుకోవడం, ఇంట్లో సామాగ్రిని విసిరేయడం, బిగ్గరగా అరవడం వంటి వికృత చేష్టలు చేస్తున్నారు. ఖర్చు ఎంతైనా సరే తమకు కిక్కు మాత్రం పక్కాగా కావాలంటున్నారు విద్యార్థులు, యువతలు, సింగరేణి కార్మికులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొండ ప్రాంతాల్లో నివసించే అమాయక ఆదివాసీ రైతులకు డబ్బుల ఆశ చూపి అంతర్పంటగా గాంజా సాగు చేస్తూ కోట్లు గడిస్తున్నారు స్మగ్లర్లు. డ్రోన్ కెమెరాలతో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న దందా అడ్డగోలుగా ఎందుకు సాగుతోంది? దందాను అరికట్టాల్సిన అబ్కారీ శాఖ ప్రేక్షక పాత్ర వహించడమే ప్రధాన కారణమా? ఇవే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అడవులతో నిండుగా కనిపించే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గంజాయి సాగు కలకలం రేపుతోంది. ఆదివాసీ గ్రామ రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారికి డబ్బు ఎరగా చూపించి అంతర పంటగా గంజాయిని సాగు చేయిస్తున్నారు స్మగ్లర్లు. మహారాష్ట్ర, పంజాబ్, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చి డబ్బులతో ప్రలోభ పెడుతున్నారనేది ఇటీవల పోలీసుల దాడులతో బహిర్గతమైంది. ఉత్తర తెలంగాణ ముఖద్వారమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీదుగానే ఉత్తరాది రాష్ట్రాలకు జోరుగా గంజాయిని సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు మత్తు మాఫియా బ్యాచ్. స్మగ్లర్ల ఆగడాలు మితిమీరిపోవడంతో జిల్లాలో వందల కిలోల కొద్దీ గంజాయి నిల్వలు దొరుకుతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా కేరామేరి మండలంలో గంజాయి సాగు చేస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేయగా అంతర పంటక సాగు చేస్తున్న గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లా మొత్తం 535 మొక్కలను పట్టుకోగా వాటి విలువ 60 లక్షలు. ఈ మధ్య ఆదిలాబాద్ లో కూడా భారీగానే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గంజాయి పట్టుబడ్డ ప్రతిసారి వాటి విలువ లక్షల్లో ఉండడంతో ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది తలమడుగు మండలంలో గంజాయిని తరలిస్తున్న కంటైనర్ పోలీసులకు చిక్కింది. కొద్ది రోజుల క్రితం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇటుకల లోడ్తో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడ్డ ఘటనలో వందల కిలోల గంజాయి దొరికింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకొక చోట గంజాయి అమ్ముతున్నారు. ఇలా అమ్మిన వారిని, కొనుగోలు చేసిన వారిని అరెస్టు చేస్తున్న ఉదంతాలు గమనిస్తే ఉమ్మడి జిల్లాపై గంజాయి ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ దందాతో యువకులు, విద్యార్థులు, సింగరేణి కార్మికులను టార్గెట్ చేస్తూ కోట్లను సంపాదిస్తున్నారు. గంజాయి మత్తుకు బానిసైన వారు ఆ మత్తులో తూగుతూ తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. గతంలో జిల్లాలోని కొండ ప్రాంతాల్లో అంతర పంటగా గంజాయిని సాగు చేయించి జిల్లాలోనే మకాం వేస్తున్నారు స్మగ్లర్లు. జిల్లా మీదుగా భారీగా గంజాయిని తరలిస్తున్నారు. దొరికితే దొంగ, లేదంటే దొర అన్నట్టుగా మత్తు దందా సాఫీగా సాగుతున్నట్లు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్, కర్ణాటకతో పాటు యూపీకి ఎగుమతి చేస్తూ జిల్లాలోనూ విచ్చలవిడిగా విక్రయాలు చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో గుట్టుగా సాగు చేస్తున్న గంజాయిని సేకరిస్తూ అదును చూసి సరిహద్దులు దాటిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన గంజాయి ముఠాలు జిల్లా కేంద్రంలోనే మకాం వేయిస్తున్నాయి. దళారులతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. జిల్లా సరిహద్దుల్లోని చెక్ పోస్టుల వద్ద సరైన నిఘా లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లాకు చెందిన కొందరు వ్యాపారులు గంజాయి స్మగ్లర్లతో చేతులు కలిపి అక్రమ దందాకు పరోక్ష సహకారాన్ని అందిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడైతే యువతరం ఉందో అక్కడ యువతరాన్ని ఏదో ఒక రకంగా మత్తులో ముంచాలనే ఉద్దేశంతోని గంజాయి దందా చలమని కొనసాగుతా ఉంది. ఈ గంజాయి దందా ఇక్కడ అక్కడ కాకుండా ఈరోజు ఉమ్మడి జిల్లా మొత్తం చూసుకుంటే ఏ ప్రాంతంలో చూసుకున్నా విచ్చలవిడిగా గంజాయి దందా కొనసాగుతా ఉంది.
అనేక మంది యువతరం ఈ మత్తులో మునిగి వాళ్ళు పొద్దున లేచి సాయంత్రం వరకు ఏం చేస్తారో వాళ్ళకు తెలియని పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటున్నామంటే ఈరోజు మహారాష్ట్ర నుంచి గంజాయి సప్లై అవుతూ ఉంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో వ్యవసాయ భూములలో కూడా ఈరోజు గంజాయి పండిస్తూ ఉంటే పట్టించుకునే నాదులు లేదు. కానీ ఈ కోల్బెల్ట్ ప్రాంతంలో చూసుకుంటే నిన్న కాక మొన్న జైపూర్ భీమారంలో కూడా యువతరం ఏదైతే గంజాయి తాగుతూ కనబడ్డ పరిస్థితులు కూడా కనబడతా ఉంది. ఇట్లా చూసుకుంటే ఇటు రైల్వే స్టేషన్ ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా అనేక రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఎక్కడైతే యువతరం ఎక్కువగా ఉంటుందో అక్కడ ఈరోజు గంజాయి మత్తులో యువతరం ఊగుతున్న పరిస్థితి కనబడుతుంది. మంచిర్యాల జిల్లాలో సిగ్గిరేణి ప్రాంతాలైన శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లితో పాటు లక్షెట్టిపేట, ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం ప్రాంతాల్లో గంజాయి ఘాటు గుప్పుమంటుంది. యువతే ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ తమ జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. చెరువులు, నిర్మానుష్య ప్రదేశాలు, అటవీ ప్రాంతాలను అడ్డాగా చేసుకుని గంజాయి మత్తులో తూగుతున్నారు యువకులు. డిగ్రీ, ఇంటర్, హై స్కూల్ స్థాయి విద్యార్థులు కూడా గంజాయిని అలవాటు చేసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు నగరాలకు మాత్రమే పరిమితమైన మత్తు తిరిగి పల్లెలకు బ్రోకర్ల ద్వారా చేరుతుంది. గంజాయికి అలవాటైన యువకులకు నిత్యం సరఫరా చేసేందుకు కొందరు ముఠాగా ఏర్పడ్డారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పుట్టెడు అబద్ధాల పునాదుల మీద ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వరకు కూడా అబద్ధాలను నమ్ముకుని బ్రతికి దిశగా ముందుకు పోతున్నా తప్పితే యావత్ రాష్ట్రం మొత్తం గంజాయి మత్తులో ఊగిసలాడుతూ ఉంటే అందులో వీళ్ళు కూడా భాగస్వామ్యాలు అయిపోతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు తప్పితే ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇంకా దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం పరువు తీయడానికి పక్క రాష్ట్రాల నుంచి పోలీసు వాళ్ళు వచ్చి విపరీతమైనటువంటి గంజాయిని ఇక్కడ రైడ్ చేసి పట్టుకొని పోతున్నటువంటి సందర్భాలు. ఇంతకంటే సిగ్గుమాల పని మరొకటి లేదు. ఒకవైపు రాష్ట్రంలో ప్రధాన పట్టణాల్లో, రాష్ట్ర రాజధానిలో సైతం గంజాయి మత్తులో దాడులు చేసినటువంటి సంఘటనలు రోజుకొకటి వస్తూ ఉన్నాయి పేపర్లలో, టీవీలలో. అయినా ఈ మొద్దు నిద్రపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ కళ్ళు తెరవట్లేదు. ఏమైనా సరే ఈ గంజాయి మత్తులో ఊగిసలాడే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా ఈ గంజాయి అని చెప్పేసి బదనాం చేయడానికి సిద్ధపడుతుంది తప్పితే వీటిపైన చర్యలు తీసుకునే క్రమంలో వాళ్ళు ఎక్కడ గంజాయి వాడుతున్న వారిలో అత్యధికులు మైనర్లు. మొదట హీరోయిజంగా ప్రారంభమై చివరకు గంజాయి లేకుంటే పిచ్చెక్కిపోయే స్థితికి చేరుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి గంజాయి అందుబాటులో ఉంది. సిగరెట్తో మొదలై గంజాయికి అలవాటు పడుతున్నారు. పట్టణ శివార్లలోని నిర్మానుష్య ప్రదేశాలే డెన్లు. ప్రతిరోజు సాయంత్రం, రాత్రి వేళల్లో గంజాయి సేవించడానికి ప్రత్యేక సమయాన్ని కేటాయించి మత్తులో జోగుతున్నారు. సాధారణ సిగరెట్లలో నింపుకొని ఓసీబీ స్లిప్లలో గంజాయి పెట్టి కాలుస్తున్నారు. మామూలు కాగితం మంట అంటుకుంటే వేగంగా కాలిపోతుంది. ఓసీబీ స్లిప్ ప్రత్యేకమైన కాగితం కావడంతో గంజాయి నింపినప్పుడు సిగరెట్ తరహాలో ఆరిపోకుండా వెలుగుతూ ఉంటుంది. థమ్సప్ తాగి పడేసిన ఖాళీ డబ్బాలతో బాంగ్ షాట్, హుక్కా లాంటి పరికరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. గంజాయి అక్రమ సాగుని, అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించే అబ్కారీ శాఖ చేతులెత్తేసింది. ఫలితంగా గంజాయి అక్రమ రవాణాదారులకు అనుకూలంగా మారింది. ఏ ప్రాంతాల్లో గంజాయి సాగుతుందో, ప్రధాన నిందితులు ఎవరో, వారి వెనుక ఉన్న సూత్రధారులు ఎవరనేది అబ్కారీ శాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనేది మరొక ప్రధాన ఆరోపణ. పోలీసులు తనిఖీలు చేస్తే తప్ప క్షేత్రస్థాయికి వెళ్లడానికి అబ్కారీ శాఖ అధికారులు దాడులకు ఆసక్తి చూపడం లేదు. కిలో 10,000 వరకు పలుకుతున్న గంజాయి హైదరాబాద్, నాగపూర్, ముంబై, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు తరలించి ఎండబెడుతున్నట్లు తెలుస్తోంది. ఎండిన తరువాత అదే గంజాయిని పొడిగా మార్చి తిరిగి ఒక్కో గ్రాముకు 3,000 నుంచి 5,000 వరకు రేటు కడుతూ ఉన్నారు. సులువుగా డబ్బు సంపాదించుకోవాలనుకునే వారికి అటువైపు వెళ్లేలా చేస్తోంది. రాజకీయాలతో సంబంధం ఉండి హంగు ఆర్భాటాలకు వెడుతున్న కొందరు ఈ రొంపిలో పడుతూ ఉండడం విష సంస్కృతికి బీజం వేస్తోంది. గంజాయి యొక్క వినియోగం చాలా ఎక్కువగా ఉంది. గంజాయితో పాటు మిగతా మత్తు పదార్థాల యొక్క వినియోగం కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది. దీని పారిన చిన్నపిల్లల దగ్గర నుంచి, టీనేజ్ నుంచి యువత మరియు పెద్దలు కూడా ఈ మత్తుమందు బారికి గురవుతున్నారు. మీరందరూ అంటే ఈ మత్తుమందు బారిన పడకుండా మీ ఆరోగ్యం కాపాడుకోవాలి. మెయిన్గా గంజాయి యొక్క సమస్య ఏంటంటే ఒక్కసారి దీనికి కనుక అలవాటు పడితే జీవితకాలంలో మారడం చాలా కష్టం. మారడానికి చాలా టైం పడుతుంది. ప్లస్ దీంతో ఎక్కువగా అంటే గంజాయి వల్ల తీసుకుంటే ఏమవుతుందంటే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. మెదడుకు సంబంధించిన సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించిన, కిడ్నీ సంబంధించిన సమస్యలు,
ప్లస్ ప్యాంక్రియాస్కి సంబంధించినటువంటి సమస్యలు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలు మనం బారిన పడే అవకాశం ఉంటుంది. స్మోకింగ్ అలవాటు పడితే దీర్ఘకాలికంగా శ్వాస సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువగా వస్తాయి. దీని మత్తు బారిన పడకండి, సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. మీకు మానని పరిస్థితిలో ఉంటే మంచి సైకాలజిస్ట్ని సంప్రదించి వాళ్ళ సలహాలు తీసుకొని ఆరోగ్యంగా ఉండండి. మత్తు పదార్థాల నియంత్రణకు ప్రభుత్వం టీఎస్ ల్యాబ్ ఏర్పాటు చేసింది. ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ ప్రత్యేక విభాగాలు ఎప్పటికప్పుడు మత్తు ముఠాల ఆట కట్టిస్తూ ఉన్నాయి. ఇక పోలీసులు ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకుంటున్నా పెరిగిన డిమాండ్లతో స్మగ్లర్లు కొత్త దారుల్లో మత్తు పదార్థాలను తీసుకొస్తున్నారు. నిఘా తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో హ్యాష్ ఆయిల్ గా మార్చి రంగురంగుల నీళ్ల సీసాల్లో నింపి రైళ్లలో రవాణా చేస్తున్నారు. గంజాయి పిప్పితో చాక్లెట్లు తయారు చేసి తినుబండారాల రూపంలో కొరియర్ సర్వీసుల్లో కూడా పంపిస్తున్నారు. ఈ గంజాయి మత్తు మెదడును హైపర్ యాక్టివ్ గా చేస్తుంది. ఆలోచించి అర్థం చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. గంజాయిని ఎక్కువసేపు తీసుకుంటే అది మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మెదడు సరిగ్గా పనిచేయడం మానేస్తుంది. గుండెపోటు, రక్తపోటు వంటి ప్రమాదాలకు దారితీస్తుంది. మహిళలు అధిక మొత్తంలో గంజాయిని తీసుకుంటే అది గర్భధారణ సమయంలో సమస్యలకు కారణమవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అబ్కారీ శాఖ ఇప్పటికైనా మామూళ్ల మత్తులో బొద్దు నిద్ర వేడితేనే గంజాయిని అరికట్టవచ్చు. యువకుల జీవితాలు విచ్ఛిన్నం కాకుండా, మత్తుకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు కూడా ఓ కంట కనిపెడుతూ ఉండాలి. లేదంటే వారి జీవితాలు నాశనం అవ్వడం తప్పదంటున్నారు నిపుణులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.